గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా జిల్లా ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఆ మహానుభావుడు ఏదైతే కలలు కన్నాడో, ఏదైతే ఆశించాడో, ఆయన స్వప్నమైనటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని యథాతథంగా పటిష్టంగా అమలు చేయటమే ఆయనకి అర్పించే నిజమైన నివాళి. ఇవాళ మహానుభావుడు అనేక దేశ రాజ్యాంగాలు చదివి మొత్తంగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకి వారికి రావాల్సిన దక్కాల్సిన వాటా హక్కులు, మెజారిటీ ఆకాశంలో సగం జనాభాలో సగం అయినటువంటి మహిళలకి ఆనాడే ఆయన గ్రహించి అన్ని రంగాల్లో విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో కూడా 50% అవకాశం దక్కాలని చెప్పి కోరుకున్నటువంటి మహానుభావుడు వాళ్ళ 77 గణతంత్రాలు తేదీలు మారుతున్నాయి తప్ప ఈ ప్రజల బహుజన ప్రజల జీవితాల్లో లేకపోతే ఆయన ఏదైతే కష్టించి ఆయన సర్వాన్ని కోల్పోయి ఆ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం, పవిత్రమైన రాజ్యాంగం ఇచ్చినటువంటి వాళ్ళ ఆ రాజ్యాంగాన్ని ఈ కేంద్ర పాలకులు కావచ్చు, దేశ పాలకులు కావచ్చు, ఆ రాజ్యాంగాన్ని అడుగడుగున నిమిషం నిమిషం దాన్ని తూట్లు పడుస్తూ ఆ రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఆ రాజ్యాంగాన్ని ఎత్తేయాలి, ఆ రాజ్యాంగాన్ని సమీక్షించాలి, ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నటువంటి పాలకులు ఇవాళ దురదృష్టం ఈ దేశాన్ని పాలించడం. కాబట్టి ఏదైతే ఆ మహానుభావుడు కలలు కన్నటువంటి భారత రాజ్యాంగాన్ని యథాతథంగా తూచా తప్పకుండా పాటించడమే ఆయనకి మనం అర్పించే నివాళి. కాబట్టి ఆ రకంగా మనం మెజారిటీ ప్రజలందరం ఓటు చైతన్యం వైపుగా తీసుకెళ్ళి అంతిమంగా మన ఓట్లు మనం వేసుకొని ఆ రాజ్యాంగాన్ని ప్రతి ఇంట్లో చేరవేసి ఆ రాజ్యాంగాన్ని మనం అందరం చదువుకొని ఆ రాజ్యాంగం గొప్పతనం చెప్తూ ఆ రాజ్యాంగానికి ఎక్కడ అవమానం జరిగినా, ఆ రాజ్యాంగానికి ఎక్కడ హేళన జరిగినా, కించపరిచిన ఆ రాజ్యాంగాన్ని అమలు ఉల్లంఘిస్తున్నటువంటి పాలకుల్ని గద్దె దించడమే ఆ మహానుభావుడికి మనం అర్పించే నిజమైన ఘనమైన నివాళిగా భావిస్తూ ఎన్ని గణతంత్రాలు చేయటం కాదు, మెజారిటీ ప్రజలందరం ఆ రాజ్యాంగాన్ని చేతిలో బట్టి మనం మన భవిష్యత్ తరాలకి, యువతరానికి మహిళలందరం ఇవాళ రాజకీయ రంగాల్లో కూడా మహిళలు కూడా 50% సాధించినప్పుడే ఆ మహానుభావుడికి నిజమైన నివాళి. ఆ రకంగా మనం రాజ్యాధికారం ఏదైతే పాలకులు కావాలి, మనం పాలకులు అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరం మన ఓట్లు మనం వేసుకొని మన రాజ్యాల్లోకి వెళ్ళి మన వాటా మనం సాధించుకోవటమే గణతంత్రం ఉద్దేశం. కాబట్టి ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ రాజ్యాంగం గొప్పతనం తెలుసుకొని ఆ రాజ్యాంగాన్ని గౌరవించుకోవటమే మనం ఆ మహానుభావుడికి నివాళి. కాబట్టి ఆ గణతంత్రాన్ని ఇంత గొప్పగా ఇంతమంది మందిలో ఒక మహిళ ఉద్యోగి డాక్టర్ గారు సమక్షంలో వీరనారి ఈ దేశంలోనే సావిత్రిబాయి పూలే ఆశయ సాధన ఈ దేశంలో చదువు అందించినటువంటి సావిత్రిబాయి పూలే పేరుతో ఇవాళ ఇక్కడ సంఘం ఏర్పాటు చేయబడ్డారు. ఈ దేశంలోనే లేదు ఆ పేరుతో. అంటే ఈ దేశానికి విద్య కావాలని చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే అంటే మహాత్మా జ్యోతిబాబు పూలే గారి, అంబేద్కర్ గారి గురువే పూలే గారు. అంటే ఇక్కడ చాలా ఈ దేశానికి విద్య అందించి ఈ దేశానికి రాజ్యాంగం కావాలన్నటువంటి పూలే, అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్న సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి కమిటీకి కూడా మేము ధన్యవాదాలు వారికి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చే అందరికీ జై భీమ్.